శివాయ గురవే నమః. జూన్ నెల మాసఫలాల్లో భాగంగా సింహరాశి. ఈ రాశిలో మఖ 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1 పాదం, మొత్తం 9 పాదాలండి. మరి ఈ రాశి వాళ్ళకి కొంచెం ఈ నెల బాగానే ఉందండి. తలచిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చాలా కాలం నుంచి మీకు పెండింగ్లో అవ్వకుండా ఉన్న పనులు కూడా ఈ నెలలో మీరు కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే ఆ పనులు సానుకూలపడేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సౌఖ్యం, గృహ జీవితం ఆనందదాయకంగా సాగుతుంది. అంతేకాదండి, పిల్లలకి ఎవరైనా పెళ్ళిళ్ళ వ్యవహారం వీడు వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే గట్టిగా మీరు ప్రయత్నం చేస్తే శుభకార్య ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఈ నెలలో మీకు కనిపిస్తున్నది. నూతన వస్తు ప్రాప్తి, సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు మాట్లాడిన మాట అసలు ఒరిజినల్గానే మీకు మాటకారితనం ఉంది. ఇప్పుడు ఇంకా కొంచెం మీకు మీ మాటకి విలువ పెరుగుతుంది. సంతానం ద్వారా ఆనందం కలుగుతుంది. సంతోషమైన పనులు వాళ్ళ వలన ఒక కొత్తగా ఉద్యోగం రావటం కానీ, లేకపోతే వాళ్ళ చదువులో ర్యాంకులు పొందడం కానీ, ఇట్లా సంతాన మూలకమైన ఆనందం కూడా మీకు కలుగుతుంది. సంతోషకరమైనటువంటి వార్తలు కూడా మీరు వింటారు. ఇంకా చూసినట్లయితే మీకు ఈ నెలలో గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. కొంచెం పెండింగ్లో ఉన్నట్లయితే ఇంటి నిర్మాణాలు అవి కొంచెం మీరు ప్రయత్నం చేస్తే అవి ముందుకెళ్ళి పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నూతన పరిచయాలు కూడా మీకు లాభిస్తాయి. దానివల్ల మీకు ఉపయోగమే కలుగుతుంది. కొత్త వాళ్ళతో పరిచయాలు. మరి అయితే మీరు వినయం అనేది ప్రతి వాళ్ళు చెప్తారంటే, గర్వం అనేది మానవుడు పతనానికి కారణం అవుతుంది. అందువల్ల మీరు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండటం అనేది మీకు శ్రేయస్సును ఇస్తుందండి. రెండోది, సోదర కలహాలు వచ్చిన అవకాశం ఉంది. కానీ మీరు జాగ్రత్త వహిస్తే వాటిని సర్దుబాటు చేసే పరిస్థితి మీకు కనిపిస్తుంది. మరి విద్యార్థులకు చాలా మంచి కాలము. వాళ్ళకి శ్రమకి తగ్గ ఫలితం లభిస్తుంది. ర్యాంకులు కానీ ఉద్యోగాలు కానీ వస్తాయి. అంతేకాదండి, వాళ్ళు కనుక ప్రభుత్వోద్యోగాలకు చేసే ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉన్నది ఈ నెలలో. స్త్రీలకు కూడా ఈ నెల చాలా బాగుంది. వాళ్ళకు కూడా ఆర్థికంగా కలిసి వస్తుంది. వాళ్ళకి అంటే ఈ చీట్లు కడుతుంటారు కదా, ఇటువంటివి కూడా వాళ్ళకి కొంచెం ఉపయోగంగా ఉంటుందండి ఆడవాళ్ళకి. అవి కూడా కలిసి వస్తాయిట. అంతేకాదు, వాళ్ళు ఆ డబ్బుతో ఆభరణాలు కూడా కొనుక్కుండే అవకాశం ఈ నెల కనిపిస్తున్నది. మొత్తం మీద చూసినట్లయితే ఈ నెల అన్ని వర్గాల వాళ్ళకి కూడా మరి యోగదాయకంగానే ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పవచ్చు. స్వస్తి.